నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, నాచారంగుట్ట, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా నందు నేడు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజామున స్వామివారి గరుడసేవ ఉత్తర ద్వారం గుండా పురవీధుల్లో భక్తుల నారసింహ నామస్మరణలతో సభా మండపంపై ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి ఉత్తర ద్వారం గుండా వేంచేసి భక్తులకు దర్శనార్థమై కొలువుతీరినాడు. తదుపరి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి శ్రీయుత కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, తెలంగాణ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేర ప్రత్యేక అధికారిగా శ్రీ కట్ట సుధాకర్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, కీసరగుట్ట గారి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ పి విశ్వనాథ శర్మ, ఆలయ సిబ్బంది సుధాకర్, పాండు, నరేందర్, నర్సింలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి, ఈ ఏకాదశి గీతా జయంతి, భీష్మునికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినటువంటి రోజు, భగవద్గీత పుట్టినటువంటి రోజు కూడా ఈ యొక్క గీతా జయంతి. తర్వాత ఈ గీతా జయంతి నుండే అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. వైష్ణవ క్షేత్రాలలో విశిష్టమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి మాసం ఈ యొక్క ధనుర్మాసం. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, దీన్ని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు కనుక వైకుంఠ ద్వార దర్శనము, స్వామివారి యొక్క విష్ణువు యొక్క దర్శనం చేసుకున్నట్టయితే అన్ని రకాల గ్రహబాధలు అన్నిటి నుండి కూడా విముక్తి చేసి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్పి ధార్మిక విశ్వాసము. కావున ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై పునీతులు కావాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తాపత్రయోగమనాయ భోగదాయ స్నాదివృశ్చిక జలాగ్నిపతింగరోగేతవ్యయే నమోస్తు. మాతాన్ సింహస్మిదాన్ సింహ భ్రాతాన్ సింహస్కాన్ సింహ విద్యాన్ సింహో ద్రవిణం సింహస్వామి సింహ స్వచ్ఛం రవీవ మనజా స్వయమోద్భవాహు యోమాం ముకుంద నృసింహజనాధ్వనేది జీవన్ జపంచ అనుదినం మరణేది యోగాకానకాస్త సదృశాయ దాముఖ్యం సత్యజ్ఞాన సుఖస్వరూపం క్షీరాబ్ధిమధ్యేస్తం యోగారూఢముదిప్తు సన్నవదనం పురుషా సహస్రోదరం చక్రం చక్రవినాశభయకరాం బిభ్రాణాం మణిరత్నం చక్రీ భూతమణీం వేణుంజలం లక్ష్మీ నృసింహం. శ్రీ శ్రీ నాతి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నేడు అత్యంత వైభవపేతంగా ఉత్తర ద్వాదశనము ముక్కోటి, మాకు ఉత్తర ద్వాదశమని, ముక్కోటని, వైకుంఠ ఏకాదశిని నానా రకాలుగా పిలుస్తుంటారు. ఉత్తర ద్వాదశంలో విష్ణుమూర్తి ఎర్రవాహనంపై భక్తులకు మంచిగా ఆయురారోగ్య అష్టైశ్వర్యం ఉన్నట్టు స్వామివారి మంచి దివ్య మంగళ స్వరూపం అందరికీ భక్తులకు దర్శనాన్ని లభిస్తూ ఈ ఉత్తర ద్వార దర్శనం లభించినట్టే మా మానవ యొక్క ఇతి బాధలన్నీ తొలగి పాపపుణ్యాలు తొలగి స్వామివారికి యొక్క సేవలో తరించినట్టే వారికి తదనంతరం వారికి ముక్కోటి వైకుంఠం చేరుకుంటారనుకుంటుంది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశిలో అందరూ భక్తులు స్వామివారి సేవించడం వారికి ఆయురాగ్నితో పాటు ఐశ్వర్యాలు అన్నీ కూడా లభిస్తాయని, స్వామివారికి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని, ఆ భక్తులకు ఇళ్ళవేళ వాళ్ళ మనసులో ఉన్న కోరికలు సఫలం కావాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉండాలని, మంగళాశాసనలు ఉండాలని. ఓం స్వస్తి స్వస్తి ప్రాభ్య పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహిం మయేక. ఓం బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మన నాచగిరి టీవీ న్యూస్.